ఈ కపుల్ మన దగ్గరికి ఒక 1 వీక్ ముందు వచ్చారండి. వీళ్ళు పెళ్లి అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే రీసెంట్‌గా ఇటు వచ్చాం మేడం, ముందు బెంగుళూరులో ఉండేవాళ్ళం అన్నారు. పోనీ ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే తీసుకున్నాము ఇన్ఫర్టిలిటీకి అన్నారు. ఏం తీసుకున్నారు అని అంటే 1 ఇయర్ బ్యాక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ తీసుకున్నాము అన్నారు. సెకండ్ డే నుంచి 6th డే వరకు టాబ్లెట్స్ లెట్రోస్ తీసుకున్నాం మేడం. తర్వాత అని అంటే ఫాలోఅప్ ఒక 1 మంత్ ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాం మేడం. నెక్స్ట్ మంత్స్ అంతా మేము సెకండ్ డే నుంచి 6th డే వరకు లెట్రోస్ తీసేసుకొని ఆ మధ్యలో మేడం చెప్పిన ఫర్టైల్ పీరియడ్లో దగ్గర ఉంటున్నాం అని చెప్పారు. నేను ఎవాల్యుయేషన్ అయ్యిందా అని అంటే లేదు, మేల్ ఎవాల్యుయేషన్ ఏం చేయించుకోలేదు అండ్ ఫాలిక్యులర్ స్టడీకి ప్రాపర్గా వెళ్ళలేదు, ఫీమేల్ ఎవాల్యుయేషన్ కూడా సగమే అయ్యింది. ఇలా చేసుకుంటే ఎలా అంటే ఇంకా ఎలాగో అదే చెప్తారు కదండి మేడం అన్నారు. మరి ఏమొచ్చింది, రిజల్ట్ ఏమీ రాలేదు. పెళ్ళి అయ్యి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. సో ఈ కేసు ఎందుకు చెప్తున్నానంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా తీసుకోండి. హాఫ్ తీసుకోవడం వల్ల ఏం రిజల్ట్ ఉండదు. ఏజ్ పెరగడము, గ్యాప్ ఒక్కటి అనవసరంగా టైం వేస్ట్ అవ్వడం తప్ప ఏమీ కాదు. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఫర్టిలిటీ కన్సల్టెంట్ చెప్పిన అడ్వైస్ ప్రకారము వెళ్ళండి అండ్ ఏది స్కిప్ చేసి మీ ఓన్ మెడికేషన్స్ తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.